ఆనాడు మోతీలాల్ నెహ్రూ కానివ్వండి, లేదా జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, అంటే చూడండి, రాజీవ్ గాంధీ గారు ఒక సాధారణమైన జీవితం, ఒక పైలట్గా ఆయన జీవితాన్ని గడుపుతున్నాడు. మరి వాళ్ళ చరిత్ర తీసుకుంటే, మరి ఆ రోజు 18 సంవత్సరాలు మరి అటు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉండే, 16 సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండే. అంటే దాదాపు 33 సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆ వారసత్వము, ఆ వారసుడు మరి రాజీవ్ గాంధీ గారు. ఒక 33 సంవత్సరాల ప్రధానమంత్రి ఇంట్లో నుంచి ఉన్నటువంటి ఆ వారసుడు రాజీవ్ గాంధీ గారు ఒక పైలట్గా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి సందర్భం అదంతా కూడా. ఇది ఈరోజు మీడియా ద్వారా యావత్ సమాజంలో అంటే అంత పెద్ద స్థిరాస్తులు ఉన్న కుటుంబము, తర్వాత ప్రధానమంత్రుల కుటుంబము, వారసుల కుటుంబము, ఇలాంటి యొక్క నేపథ్యము, ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబంలో ఒక సాధారణమైన వ్యక్తిగా రాజీవ్ గాంధీ గారు పైలట్గా పనిచేసుకుంటున్న సందర్భంలో ఇందిరాగాంధీ గారు చనిపోవడము, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లెవెల్లో వారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది. ప్రధానమంత్రి అయినాక కూడా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అనే ఫీలింగ్లో వారు పనిచేయలే. ఎక్కడ కూడా ప్రధానమంత్రి ఒక ఫీలింగ్ కూడా ఆయన చూపించలే ఎక్కడ కూడా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజల మధ్యలో ఉంటూ, మనం చాలా అప్పుడు కాలేజ్ చదువుతున్నాం అనుకుంటా, నేనైతే కాలేజ్ చదువుతున్న టైంలో, అంటే మనం దూరంగా చూసినా, చరిత్ర చూసినా, ప్రజల మధ్యలో ఒక ఎంప్లాయీగా ఆయన ప్రధానమంత్రిగా ఫీల్ అయి పనిచేయలే రాజీవ్ గాంధీ గారు. ఒక ఎంప్లాయీగా దేశ ప్రజలకు సర్వీస్ చేసి ఒక ఎంప్లాయీగా పనిచేసినట్టుగా మన చరిత్ర, మనకు రాజీవ్ గాంధీ గారి యొక్క పరిపాలన మనకి ఇక్కడ కనబడుతుంది. అలాంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ సమాజాన్ని ఒక పైలట్గా ఎంతో స్టడీ చేసిండు. ఆయన సాధారణమైన వ్యక్తిగా 33 సంవత్సరాల ప్రధానమంత్రి ఉన్న కుటుంబంలో యొక్క వారసుడు రాజీవ్ గాంధీ గారు ఒక పైలట్గా అనేక అనుభవాలను తాను తెలుసుకున్నాడు. మనము ఎక్కడైనా మన పూర్వము మన చరిత్రలో కూడా ఏమున్నాయంటే, మన చరిత్రలో రాజుల కాలంలో కూడా రాజు ఒక దేశానికి, ఒక రాజ్యానికి, ఒక రాజ్యాధిపతి, ఒక రాజు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సంతానము ఎప్పుడు కూడా, వాళ్ళ కొడుకున్నా కూతురున్నా ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజలు ఏ రకంగా జీవిస్తున్నారు, ఎట్లా బ్రతుకుతున్నారు, భవిష్యత్తులో ఒక చక్రవర్తి కొడుకు చక్రవర్తి, రాజు కొడుకు రాజు అయ్యే వారసత్వాలున్న కాలంలో కూడా మరి ప్రజలు మీద అవగాహన చేసుకునే యొక్క పద్ధతిలో ఆ యొక్క వారసులను పెంచేవాళ్ళు. అట్లాగే ఆనాడు రాజీవ్ గాంధీ గారు కూడా అదే పద్ధతిలో వారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, రాజీవ్ గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ గారిని చూస్తున్నాం మనం. సేమ్ ఆయన కూడా ఆ రోజు ఆ తండ్రి రాజీవ్ గాంధీ గారు ఏ రకంగా అయితే సాధారణమైన ఒక మనిషిగా ప్రజల మధ్యలో ఉంటూ ఒక కుటుంబము ఇంకో కుటుంబంలో వాళ్ళ జీవితాల యొక్క అవగాహన కల్పించుకునే దాంట్లో ఆ రోజు ఎట్లయితే రాజీవ్ గాంధీ గారు, అట్లాగే ఈరోజు ఒక రాహుల్ గాంధీ గారు. అంటే ఆ బ్లడ్ అట్లనే పనిచేస్తున్నది, అట్లా. అయితే
వారు ప్రధానమంత్రిగా ఇక ప్రజల పరిపాలన కొనసాగిస్తున్న క్రమంలో వారు ఒక 3-4 అంశాలు వారున్న ఆ షార్ట్ టైంలో వారుకున్న ఒక 5 సంవత్సరాలు ఉన్న సమయంలో కీలకమైన నిర్ణయాలు దేశంలో ఎలా ముందు అప్పుడున్న పరిస్థితులలో ఏం చేస్తే భవిష్యత్తు తరాలకు మనము చేస్తే బాగుంటుంది, అభివృద్ధి చెందుతుంది అంటే ప్రధానంగా వారు తీసుకున్న నిర్ణయంలో ముందుగా టెలికమ్యూనికేషన్ ఐటీ సెక్టర్ టెలికమ్యూనికేషన్ ఐటీ సెక్టర్ వారు ఈ దేశ ప్రజలు ఈ తెలుగు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా వారు భావి తరాలకు భవిష్యత్తులో ఒక టెక్నాలజీని భారతదేశంలో ఇంట్రడ్యూస్ తీసుకొచ్చి ఒక టెక్నాలజీ డెవలప్మెంట్ చేయడం అలాంటి ఇంట్రడ్యూస్ దానికి ఆద్యుడు దానికి ఎవరు రాజీవ్ గాంధీ గారు. చూడండి ఈరోజు ఆ టెలికమ్యూనికేషన్ ఆ ఐటీ సెక్టర్ ఈ టెక్నాలజీని తీసుకురావడం వల్ల ఈ దేశానికి తీసుకురావడం వల్ల ముందు చూపుతోటే ఈరోజు మన పరిస్థితి ఏంటిది. ఆ రోజు ఇంకో విషయం తెలవాలి. ఇప్పుడు హైటెక్ సిటీ ఎవరు కట్టిరు లేదా చంద్రబాబు నాయుడు గారి పేరు చాలాసార్లు వస్తుంటుంది మనకు, అదేమి తప్పని అంటలేను. ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం ఆ టైంకి. దాని తర్వాత మనం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం. దాని తర్వాత మనము రోషయ్య గారిని చూసినాం. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం మనం. అయితే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఈ టెలికమ్యూనికేషన్ ఐటీ టెక్నాలజీని భారతదేశంలో ఎప్పుడైతే వారు మొదలుపెట్టిరో ఇంట్రొడ్యూస్ చేసిరో ముందు శంకుస్థాపన ఇమ్మీడియట్ అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలలో బెంగళూరు కర్ణాటక కానీ ఏ స్టేట్ కానీ మన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం అప్పుడు మన రాష్ట్రంలో ఈ హైటెక్ సిటీకి ఫౌండేషన్ ఎవరు వేసారు అంటే రాజీవ్ గాంధీ గారు ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత